నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, గోల్డ్ గురించి మనం గతంలో చెప్పుకున్నాం గురుగారు. యాహ్! కానీ ప్రస్తుత నేపథ్యంలో చూస్తే కనుక వెండి ఇంకా విపరీతంగా మనం పెరిగిపోతుంది. వెండి అది గురించి కూడా చెప్పాము. మీరు 4, 5 చెప్పారు. మంత్స్ బ్యాకే చెప్పాను. వెండి అవును, బాగా బాగా పెరుగుతదని. పెరుగుతుంది అని పాపం మొన్న చెప్పి. ఒక క్లయింట్ అయితే ఫోన్ చేసి మరీ చెప్పాడు నాకు. సార్ మీరు చెప్పారు, నేను డేర్ చేయలేకపోయాను. ఆ! మీకు వినిపిస్తాను ఆగండి సరదాగా. చాలామంది చెప్పారు. అందులో ఇదొక్కటి నేను పక్కన పెట్టుకున్నాను అనమాట. చాలామంది పాపం అంటే ఇంతగా పెరుగుతుంది అంటే ఒక ఆశ ఉంటుంది కదండి ప్రతి అవును. ఒక్కరికి కూడా. అంటే ఒక మనం బిజినెస్ పరంగా చూసుకుంటే బిజినెస్ గనక పరంగా చూసుకుంటే ఇప్పుడు మనీ రెట్టింపు చేసేది ఇన్వెస్ట్మెంటేనండి ఎప్పుడు కూడా. అవును. సార్ మీ గురించి చాలా ఆ, చాలా చూశాను టీవీలో. మీరు ఒక 3-4 మంత్స్ బ్యాక్ సిల్వర్ గురించి ప్రెడిక్ట్ చేశారు. అవునండి. అది చాలా కరెక్ట్గా వెళ్ళింది. అది సార్ అమ్మవారి దయ విషులు యా, యా. చాలా knowledge పెరిగిందండి కదా. 4 months విపరీతంగా పెరిగింది అసలు. చాలా చాలా పెరిగింది సార్. నా దగ్గర డబ్బులు ఉండే కానీ నేను అసలు అది నిజమా కాదా అనుకుని అసలు వదిలేశాను. ఇప్పుడు అందుకుందామంటే కొనాలా వద్దా అని ఒక 3-4 times పెరిగిపోయిందండి. 4 times పెరిగింది సార్. 4 times. పాపం ఈయన అయ్యో కొనలేకపోయినా బాధపడ్డ వాళ్ళు ఉన్నారు. అంతేగా. కొన్నాను నేను మా అమ్మాయి కోసం ముందే కొనేస్తే అయిపోద్ది కదా అని కొన్నాను. కొన్నాక నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. కొనేటప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఇప్పుడు ఎందుకు కొంటున్నావు అన్నారు. లేదు 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 కొనేయాలని కొన్నాను, కొన్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను అని చెప్పిన కాల్స్ చాలా వచ్చాయి. అదే గురుగారు. యా. సో ప్రెసెంట్ వచ్చేసి మనకి యూట్యూబ్లోనే చూస్తున్నాము, చాలా సంస్థలు అయితే కొన్ని ప్రెసెంట్ హైక్ అవుతున్నా కూడా మళ్ళీ డౌన్కి వస్తుంది, ఖచ్చితంగా 60-70 వేలకు వచ్చే ఛాన్స్ ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు అవునండి, గురుగారు. అది రియల్ అవుతుంది అంటారా? అంటే అంత డ్రాస్టికల్గా పడిపోతుంది అంటారా అంటే గోల్డ్? ఏం లేదండి, ఇక్కడ దీనికి ముండేన్ ఆస్ట్రాలజీ అని ఉంటుంది. ముండేన్ ఆస్ట్రాలజీలో మనం ఏ బేసిస్ మీద ఏదైనా ఒక మెటల్ పెరుగుతుందా తగ్గుతుందా అని వాట్ ఈస్ ద బేస్, దానికంటే ఒక ఆధారం ఉండాలి కదా. దాన్ని ఏ బేస్ మీద తీసుకుంటాము అంటే గోల్డ్కేమో సన్ అండ్ జూపిటర్, సిల్వర్కేమో మూన్ అండ్ జూపిటర్, బ్రాస్ లాంటివి పెరగాలంటే ఇప్పుడు బ్రాస్ అండ్ కాపర్ బాగా పెరుగుతాయి చూడండి. కాపర్కేమో మార్స్, బ్రాస్కేమో జూపిటర్ తీసుకోవాలి. అండ్ ఐరన్ లాంటి వాటికి సాటర్న్ తీసుకుంటాం. ఓకే. సో మీరు కనుక దీన్ని కరెక్ట్గా అనాలిసిస్ చేసుకుంటే మనం లాస్ట్ టైం నేను 4 months బ్యాక్ కూడా 4-5 months బ్యాక్ ఎందుకు చెప్పాను అంటే 5 months అయిపోయింది ఆల్మోస్ట్. అండ్ 4 months అనగా 5 months అయింది. సిల్వర్ రేట్ పెరగడానికి కారణం ఏంటంటే గురువు అతిచారము అని ఉంటుంది. అంటే ఒకటే నార్మల్గా అయితే జూపిటరు ఒక రాశి మారుతాడు. అలాంటి గురువు మనకి లాస్ట్ ఇయర్ 3 రాశులు మారాడు ఒకటేసారి. వృషభం నుంచి, మిథునం నుంచి కర్కాటకంలోకి వెళ్ళిపోయాడు. కర్కాటక రాశి అనేది ఈ సిల్వర్కి సంబంధించిన రాశి. కర్కాటకము చంద్రుడు. సో జూపిటర్ ఎప్పుడైతే ఎగ్జాల్ట్ అయ్యాడో, ఎగ్జాల్టింగ్ పాయింట్ అనేది హైప్ ఇచ్చేసింది, విపరీతమైన హైప్ ఇచ్చింది. అందుకే 80-90 వేల లక్ష రూపాయలు ఉండేది ఒక్కసారిగా మీకు 3,60,000 ఈరోజు చెప్పాలి 3.5 లక్షలు దాదాపుగా ఉంది. అంటే ఏంటి దాని అర్థము? జూపిటర్ అంత వచ్చాడు కాబట్టి, మరి జూపిటర్ బంగారం కూడా కారకుడు కాబట్టి బంగారం పెరిగింది. కానీ ఎక్కడో మనకి ఎందుకు ఆగుతుంది అనిపిస్తుంది అంటే రవి రాశుల్లో కేతు ఉన్నాడు. కేతు ఈజ్ స్టాపింగ్ ప్లానెట్. అయితే మార్కెట్లో చెప్తున్నట్టుగా 60,000కి, 70,000కి, 50,000కి అయితే ఎట్టి పరిస్థితుల్లో రాదు, ఛాలెంజింగ్గా. మనకి కొంచెం ఎక్కడో ఒక బ్రేక్ పడి కొంచెం తగ్గడం. ఇప్పుడు ఎలా ఉందంటే 10,000 పెరిగితే 5,000 తగ్గుతుంది. దానివల్ల ఏం లాభం? 5,000 పెరిగినట్టే కదా. కొంచెం ఎక్కడో చిన్న బ్రేక్ ఏమైనా పడొచ్చేమో, కానీ కంప్లీట్గా 50,000కి, 60,000కి, 70,000కి అయితే ఎట్టి పరిస్థితుల్లో రాదు. దయచేసి అది అంతకొచ్చేస్తుందేమో అని మాత్రం అనుకోకండి. అంతే. ఏ మంత్లో కొంచెం తగ్గే ఛాన్స్ ఉందంటారు గురు? ఏమైనా ఈ నవంబర్ లోపలే అవ్వాలండి. ఎందుకంటే కేతు అక్కడ ఉన్నంత కాలమే అవ్వాలి. కేతు మారిన తర్వాత ఇంకా తగ్గదు. మీకు ఎప్పుడు తగ్గుతుందో చెప్తాను, ఇప్పుడే చెప్తున్నాను చూడండి. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక 4 years తర్వాత అసలు అది ఎంత డ్రాస్టిక్గా తగ్గుతుందంటే అక్కడ అంటే మరి 4 years తర్వాత ఈజీగా మీకు అది 3 లక్షలు అవ్వచ్చు, 5 లక్షలు అవ్వచ్చు, చెప్పలేము బంగారం రేట్. కానీ ఆ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం అక్కడ మాత్రం సడన్గా పడుతుంది. అది పర్టికులర్గా చూసుకోవాలి. అండ్ అట్లాగే ఆయిల్స్ ఐరన్ కూడా మీకు ఇక్కడ నుంచి 1 year 4 months తర్వాత తగ్గుతాయి. 1 year 4 months తర్వాత ఆయిల్ రేట్ బాగా తగ్గిపోతుంది అక్కడ, ఆయిల్ అండ్ ఐరన్ రేట్స్. ఎందుకంటే మన మార్కెట్ స్ట్రాటజీ కనుక చూసుకుంటూ ఉంటే మీకు పెట్రోల్ వెహికల్స్ కంటే స్లోగా మనకి ఈ వెహికల్స్ పెరుగుతున్నాయి చూడండి, పవర్ వెహికల్స్ పెరుగుతున్నాయి. అప్పుడు ఏమవుతుంది, వాడకం ఎప్పుడైతే తగ్గుతుందో రేటు కూడా తగ్గుతుంది.
మీకు వాడకం పెరుగుతూ ఉంటే డిమాండ్ పెరుగుతూ ఉంటుంది కదా. సో స్ట్రాటజీ పరంగా చూసుకున్నా మీకు సాటర్న్ మీకు ఐరన్కి ఆయిల్కి కారకుడు ఆయన నీచపడుతున్నాడు. సో అందుకని అది ఇంకోటి ఏంటి, దీన్ని ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు. ఎట్లా అంటే సాటర్న్ నీచ స్థానం వైపు పరిగెడుతున్నాడు కాబట్టి చమురు ఉండేటువంటి కొన్ని దేశాల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అది. ఇప్పుడు యుద్ధం అన్నీ కూడా చూడాలి అటువైపు వెళ్తుంది దాని ఇదంతా కూడా, అంటే చమురు దేశాలకి చాలా పెద్ద ముప్పు ఉందనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఇదొకటి. అండ్ అట్లాగే ఫ్యూచర్లో మాత్రం ఈ కాపరు అండ్ బ్రాస్ మాత్రం రేటు పెరగనుంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. కాకపోతే సిల్వర్ ఎలాగో పెరిగిపోయింది కనుక నెక్స్ట్ ఇంక ఇవి పెరుగుతాయి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే కాపర్ పెరుగుతున్నట్టే పెరిగి మధ్యలో ఒక్కసారి ఆగుతుందండి. ఫిబ్రవరి మార్చిలో బాగా పెరిగి ఏప్రిల్ మే ఆ టైంలో మళ్ళీ కొంత ఆగుతుంది. మళ్ళీ ఏప్రిల్ దాటి మే జరుగుతున్న కొద్దీ మళ్ళీ పెరుగుతుంది విపరీతంగా కాపర్ రేటు. మీరు ఏప్రిల్ మేలో చూసుకోండి. మెయిన్గా ఏప్రిల్ 15వ తేదీ 15 కాదు కానీ ఏప్రిల్ ఎండింగ్ నుంచి ఆల్మోస్ట్ మేలో అది బాగా పెరుగుతుంది. బికాజ్ ఆఫ్ మార్స్ ట్రాన్సిట్ మేషంలో ట్రాన్సిట్ అవుతున్నప్పుడు చూసుకుంటే కనుక కాపర్ బాగా పెరుగుతుంది. కాకపోతే నేను అనేది ఏంటంటే ఇక్కడ మనకు పంచగ్రహ కూటమి ఒకటి వస్తుంది మనకి. ఎట్లాగో పంచగ్రహ కూటమిలో ఈ కాపర్ కారకుడైన కుజుడు వెళ్ళి ఈ శుక్ర బుధులతో అండ్ రాహుతో కనెక్ట్ అయినందుకు ఇంటర్నేషనల్ మార్కెట్లో కాపర్ రేటు ఫ్యూచర్లో బాగా పెరగనుంది. బట్ మధ్యలో శనితో కనెక్ట్ అయినప్పుడు మాత్రం కొంచెం అవుతుంది. బట్ ఏదైనా కానీ మీరు ఈ గోల్డ్ విషయం మాత్రం మరీ 50-60 వేలకైతే ఎట్టి పరిస్థితుల్లో రాదండి. మనం దాన్ని ఇంకా కొనకండి అని చాలా ప్రచారాలు జరుగుతున్నాయి. ఏదైనా ఆగితే ఒక 20,000 అటు ఇటుగా, ఒక 10,000 అంతే తప్పితే మీరు లక్షల్లో, అంటే ఇప్పుడు దాదాపు ఇవాళ మీరు గోల్డ్ రేట్ కన్నా చూస్తే 1,60,000 చిల్లర ఉందండి గోల్డ్ ఇవాళ. సో 1,60,000 ఉంది. మీకు ఒకవేళ ఈ రోజుకి రోజు తగ్గిన 20,000 ఏమైనా తేడా రావచ్చేమో, కానీ ఒకటేసారి మీకు సగానికి సగం తగ్గడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగదు. అది ఇంపాసిబుల్. అది ఇంపాసిబుల్ అయిన దాన్ని పాసిబుల్ అవుతుందేమో ఊహిస్తున్నాం అంతే. అంటే మనకు ఆశ, మనిషి ఆశాజీవి కదా. కాకపోతే అలా మారితే సంతోషమే. పాపం చాలా పేద ప్రజలు ఉన్నారు, చాలా బంగారం కొనలేని పరిస్థితులు ఉన్నారు, వాళ్ళు కొనుక్కుంటారేమో. బట్ గ్రహస్థితి అయితే అలా చూపించట్లేదు అని నేను ఘంటాపదంగా చెప్పగలను. సిల్వర్ గురించి ఒకసారి చెప్తారా? సిల్వర్ ఇంకా పెరుగుతుందండి. అది 5 లక్షలు 6 లక్షలు పోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. విత్ ఇన్ మే జూన్ లోపల అయిన ఛాన్సెస్ ఉంటాయి. అంత ఫాస్ట్ గా పెరుగుతుంది. ఎందుకంటే జూపిటర్ మళ్ళీ వస్తున్నాడు కదా, మీకు వక్రించి మళ్ళీ కర్కాటకంలోకి వస్తున్నాడు కాబట్టి మీకు డబుల్ అయినా సరే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఇప్పుడున్న రేట్కి. ఓకే గురుగారు.